హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే బాగున్నా. స్పెషల్ వచ్చేసేసి ఏం లేదు ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న రైస్తో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిన్న చిన్న కూరగాయలు వెజిటేబుల్స్ ఏమీ లేవు అనుకున్న వాళ్ళప్పుడు చక్కగా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇది మంచిగా టమాటా ముక్కలు, క్యారెట్ ఇవి మట్టుకే ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో. అందుకని వీటితోనే బిర్యానీ కింద చేస్తున్నాను చూడండి. అలాగే సాజీరా, లవంగం, దాల్చిన చెక్క, జాజికాయ ఇవన్నీ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వేయించుకోవాలి. చక్కగా వేయించుకున్నాక వెంటనే మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకున్నాక వెంటనే తీసి దాంట్లో కొంచెం వేగనిచ్చుకొని గరిటెతో అటు ఇటు అడుగంటనివ్వకుండా మంచిగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. అటు ఇటు కాకుండా చక్కగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద దంచుకున్నది చాలా అంటే చాలా బాగుంటుంది. దంచింది అయితేనే, అప్పటికప్పుడు దంచుకున్నది అయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకని నేను దంచింది వేసినాక కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోనే ఇప్పుడే ముందుగా వేసేసుకుంటే వెజిటేబుల్స్ కూడా ఉప్పు బాగా పట్టుద్ది కాబట్టి నేను వెజిటేబుల్స్ని అట్లకి ఇట్లకి వేసుకున్నా. మీ ఇంట్లో ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చక్కగా ఉప్పు వేసినాక మీకు మీ ఇంట్లో దొరికే ఉంటుంది బయట ప్రోడక్ట్. బిర్యానీ పౌడర్ ప్యాకెట్ ఇవ్వమంటే ఇస్తారు ఫ్రెండ్స్. 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది. అది మీరు కూడా తెచ్చుకొని నిల్వ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చక్కగా బాగుంటుంది. అలాగే 2 కప్పులు వాటర్, బియ్యానికి రైస్కి 4 కప్పుల వాటర్ ఫ్రెండ్స్. చక్కగా పోసుకోవాలి విధానంగా. అట్లాగే మీకు చిక్కా ఫ్రెండ్స్, ఇందులో రైస్ పొడి పొడిలాడాలి అనుకుని మెతుకు అంటుకోకుండా చక్కగా మెతుకుగా ఉండాలి అనుకున్న వారికి చక్కగా ఆయిల్ దాంట్లో వేసుకొని చిటికెడంత రైస్ వండుకున్నా, మీరు మామూలు రైస్ వండుకునే ముందైనా సరే ఫ్రెండ్స్, బియ్యానికి కానీ వాటర్లో కానీ కొంచెం ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నారంటే రైస్ చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, రైస్ని నేను కడుక్కున్నాను కాబట్టి దాంట్లో వేసేస్తున్నా ఫ్రెండ్స్. చక్కగా అది అటు ఇటు తిప్పుకొని మూత పెట్టుకోవాలి మనం. వెంటనే చూస్తున్నారు కదా, కలుపుకోవాలి. ఇలా అడుగట్టకుండా బియ్యం వేసిన వెంటనే గరిటెట్టి తిప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా ఉడుకుతుంది కాబట్టి మెతుకు ముద్ద అవ్వకుండా, ఒక ముద్ద పక్కన ఉండకుండా అవుతుంది ఫ్రెండ్స్. అందుకని అలాగే ఈ వీడియో ముందుగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మా ప్రతి వీడియో మీకు అప్డేట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయిపోవచ్చింది. చూసారు కదా, వేడి రైస్తో బిర్యానీ రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ఉంది, బాగుంది కూడా. మేము ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్